దయచేసి పిలిచిన వాళ్ళు వచ్చి వాళ్ళకి తోటి మాధవ్ వేణుమాధవ్ మాట్లాడు సాబీబాయి వేదిక మీద ఉన్న సీనియర్ న్యాయవాదులు ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివిధ న్యాయవాదులు, అదేవిధంగా ముందు ఉన్నటువంటి సీనియర్ అందరూ న్యాయవాదులు, వాస్తవానికి నేను మొన్నటి వరకు పార్టీ పరంగా బహుజన సమాజ్ పార్టీలో ఉండేవాడిని. కానీ రాజకీయాలు మత రాజకీయాలు పోయి మన పార్టీ రావాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం. అందరూ చెప్తున్నారు, ఖచ్చితంగా నా గుండెల మీద చేయి చెప్తున్నా నా ఓటు కాంగ్రెస్కి కంపల్సరీ. అండ్ నాకు తెలిసిన మహిళలకి మన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధులు జరుగుతాయనేది మనం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి, ఇంకా అందరూ చెప్తున్నారు 10 రోజులు మాత్రమే ఉంది. ఈ 10 రోజులు మన పార్టీ కోసం పనిచేద్దాం. ఫలితాన్ని తర్వాత ఆలోచిద్దాం, కానీ మనం ఫస్ట్ పార్టీ కోసం పనిచేద్దాం. కాంగ్రెస్ ఖచ్చితంగా అభివృద్ధిలోకి రావాలి. జై కాంగ్రెస్, నా ఓటు కాంగ్రెస్. చాలాసార్లు శాసన మండలిలో జీవన్ రెడ్డి గారి పార్టీ వన్ సిఆర్పిసి గురించి కానీ న్యాయవాదుల సమస్యల గురించి కానీ చాలాసార్లు మాట్లాడారు. జీవన్ రెడ్డి లాంటి మేధావులు తప్పకుండా చట్టసభల్లో ఉండాలి అని మనం అందరము కోరుకోవాలి. మనం ఇప్పటి నుంచి అయినా కానీ ఇప్పుడు ఈ 4-5 రోజులలో అయినా కానీ మనందరము జీవన్ రెడ్డి గారికి మన గ్రామాలలో కానీ ఏదైనా కానీ మన పార్టీ ఆదేశిస్తే ఎట్లయినా కానీ అట్లా మన స్థాయిని బట్టి మనందరం ఎన్నికలు రేపటి కథనంగా దూకాలి. ఎందుకంటే 6వ తారీఖు నుండి పెద్ద మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ 10 రోజులు ఈ 7 రోజులు సెలవులు ఏమున్నాయి. ఓన్లీ ఒక చిన్న కోర్టులు ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా ఎక్కువ మన కోర్టులో 2 కోర్టులే పనిచేస్తాయి. అవి కూడా పెద్దగా ఏమి ఉండవు. మరి మనము అందరం మన యొక్క కార్యక్షేత్రంలో మనందరం తప్పకుండా పోవాలి. కొందరు అంటారు నువ్వు ఏ చెప్తున్నావా అంటే నేను అడుగుతున్నా అంటాడు. ఆయన ఇక్కడనే ఉంటాడు. అక్కడ ఉన్నాడు నువ్వే చెప్తున్నావా అంటే పురుషోత్తం అన్నట్టు, మహేష్ అన్నట్టు, వెంకటరమణ అన్నట్టు మనందరం మన స్థాయిని బట్టి ఇప్పటికైనా ఈ వారం 10 రోజుల వారంగా ఉంది కదా, ఈ వారం రోజులలో మన గ్రామాలలో పోవాలి. వీలైతే వేరే ఈ మెట్పల్లి కానీ నిజామాబాద్ కానీ ఉంది. మనకు మెట్పల్లి జగిత్యాలతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనందరము ఈ నియోజకవర్గ 2 నియోజకవర్గాల్లో ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. చాలా సమావేశం మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి గెలుపుస్తున్న సమస్య ఏర్పడింది. వారి గురించి చెప్పాలి ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధాన పార్టీ చాలామంది ఓటర్లు 20% కాంటెస్టింగ్లో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలో కాంటెస్ట్ చేసే వాళ్ళు బీజేపీ పరంపర అనేది కాదు. టీఆర్ఎస్ నుంచి పెద్దలు మాజీ గోవర్ధన్ గారు, కాంగ్రెస్ నుండి పెద్దలు జీవన్ రెడ్డి గారు. ఇందులో ఈ ముగ్గురిట్లా ఓటు మానవులు అవి ఏంటంటే వేరే కులం కాదు. ఇప్పుడు అందరికీ కులం పడే కులం వకీలో కులం, కరంపూరి అందరికీ మన కులం కాదు. అవి ఏంటంటే వేరే క్యాస్ట్ వేరే ఉద్దేశం కాదు. బాధ్యత గోవర్ధన్ మన కులం, మన కులం అంటే మన వకీల కులం. పార్టీ నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా మన అడ్వకేట్ పొజిషన్ కాబట్టి మన కులం కాబట్టి మన సహాయ చెప్పడం అందరం మనం ముఖ్యంగా మూలకి జైక్యాల్సిపోతే చుట్ల మెట్పల్లి నాటు దాదాపు మన సంబంధం ఉంది. బట్ అడ్వకేట్ అన్నప్పుడు మనకు చాలా ఫార్మర్స్తో కానీ బిజినెస్ పీపుల్ కానీ అడ్వకేట్స్ అన్ని రకాల మన నేషనల్ సంబంధం బట్టి మన సాధ్యమంతా ప్రయత్నం చేసి గెలిపిస్తూ ప్రయత్నిస్తాం. ఈ లీగల్ సెల్ ప్రకారంగా కూడా ఇప్పుడు జగేశ్వర్ గారికి చాలా బాధలు వచ్చినాయి. ఇప్పుడు ఇంతకుముందు అంటే మనకు ఒక వేదిక లేకుండే. ఎందుకంటే మనకి ఇప్పటి మటుకు 2 సభలు సమావేశాలు జరిగినాయి. ముఖ్యమంత్రి సమావేశం, నామినేషన్ సమావేశం,
అప్పుడు కోఆర్డినేషన్ లేకుంటే ఎట్లా పోవాలి, మనం ఎట్లా పోదాం, ఎట్లా చేద్దాం అనేది ఒక డ్యాన్స్ లేకుంటే కొన్ని పొరపాటు జరిగినాయి. ఆ పొరపాట్లను కూడా మనం పక్షాలు చేసుకొని ఇక ముందు అట్లాంటి పొరపాటు జరగకుండా మరి మనం న్యాయవాద మిత్రులను ఏ మాదిరిగా మనం ఒక డ్యాన్స్ చేసి తయారు చేసి ఓట్లను తీసుకోవాలి. దీనికి ఉదాహరణ చెప్పాలంటే మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో జీవన్ రెడ్డి గారికి ఏ విధంగా మనం ఒక ప్లాన్గా పనిచేయడం జరిగింది. కొందరు ఒక బృందంగా వెళ్ళి రకరకాల భారవసలను కలిసి వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. ఆ భారవసంలో ఒక అడ్వకేట్ అంటే ఆయన ఎందరితో సమాజంలో ప్రత్యక్ష సందర్భాలు ఉంటాయి. ఆయన సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు, మొదటి వ్యక్తులు న్యాయవాద మిత్రులు కాబట్టి మరి మనం రేపటి నుంచి సమయం తక్కువ ఉంది కాబట్టి రేపటి నుంచి ప్రణాళిక తీసుకొని గౌరవ మిత్రులు జూనియర్ మిత్రులు సలహాలు తీసుకొని కోఆర్డినేటర్ కానీ మిగతా సీనియర్ సభ్యులు కానీ అందరూ ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి జరగబోయే ఎన్నికలు మనం ఎట్లా ఎదుర్కొన్నాం. ఎందుకంటే అవతల పార్టీలు ప్రత్యక్ష పార్టీలు అన్నీ కూడా మనం దాడి చేస్తున్నాయి. ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పినట్టు నమస్కారం తెలియజేస్తూ మరి జీవన్ రెడ్డి గారు ఏదైతున్నదో మన బార్ సభ్యులు సీనియర్ సభ్యులు 2004లో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టు నంద్యాలలో తప్ప జిల్లా కోర్టు ఎక్కడ లేకుండే మరి 2004లో మనకు సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జగిత్యాలకు వచ్చింది. మరి దాంతో మనము కరీంనగర్ పోవడం తగ్గిపోయింది. మనకి ఏదన్నా అప్పీల్స్ హైదరాబాద్ హైకోర్టు వరకే ఉంటే మరి ఆ పరిస్థితుల్లో వారు పోలీసులకు కానీ క్లయింట్లకు కానీ మరి జిల్లా కోర్టుకు వచ్చిన తర్వాత మరి మనం దూర ప్రాంతం కరీంనగర్ పోవడం తప్పింది. మరి పోలీసు వాళ్ళకు కానీ మన సహచర మన క్లయింట్లకు కానీ దూరభారం తగ్గింది. సమయాభావం వాళ్ళకు చాలా అందుబాటులోకి వచ్చింది. మరి కూడా మన న్యాయవాదులకు కూడా చాలా ఉపాధి కల్పించిన వారైంది. అట్లనే 2008లో ఒక దాదాపు 2 కోట్ల పైచిలుకు డబ్బులతోని కోర్టు కాంప్లెక్స్ కూడా వారు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చొరవతోని కోర్టు కాంప్లెక్స్ బిల్డింగ్ కూడా నిర్మించడం జరిగింది. మరి వారు ఎంతైనా పట్టుదల గల వ్యక్తి. మరి సామాన్య జీవితం గడుపుతూ మరి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మన జగిత్యాల ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారు. వారికి వ్యవసాయం తెలుసు, న్యాయవాదుల సమస్యలు తెలుసు. మరి ఇప్పుడు ఎదురుగా ఉన్న అరవింద్కు మరి వ్యవసాయం గురించి తెలియదు, అల్పలా అంటే తెలియదు, దాపలా అంటే తెలియదు. మరి ఇంతవరకు పార్లమెంటులో వ్యవసాయం గురించి ఆయన డిస్కస్ చేసింది లేదు. పసుపు బోర్డు అన్నాడు, అటే పోయింది. షుగర్ ఫ్యాక్టరీ అన్నాడు, అటే పోయింది. ఏదున్నా జీవన్ రెడ్డి గారికి అన్ని సమస్యలు తెలుసు కాబట్టి మరి కుటుంబంలో ఏ ఒక్క కొడుకు కూడా అంటే కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా మరి ఉద్యోగ అవకాశాలు లేవు. అంటే ఆయన ఏదైతున్నదో కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి మరి ప్రజల కోసం అనునిత్యం తాపత్రపడే వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని మనం తప్పకుండా గెలిపించుకోవాలి. మరి మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని మళ్ళీ పార్లమెంట్ ముఖ్యమంత్రి కొడుకులని చెప్పినారు. ఆంధ్ర మేముగా ఇట్లాంటి అభ్యర్థి లేడు. ఆ పార్టీలో సీనియర్ సభ్యుడు. తర్వాత రెండవది నీతికి నిజాయితీకి మారుపేరు. రైతు అంటే ఈయననే. అవసరమైతే కేంద్రంలో అధికారంలోకి వస్తే మేము అతన్ని వ్యవసాయ శాఖ మంత్రిగా నేనే బాధ్యత తీసుకుని పదవి ఇప్పించి నిజామాబాద్ రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తాను. చక్కెర ఫ్యాక్టరీ కావచ్చు, తర్వాత పసుపు బోర్డు కావచ్చు, ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా పరిష్కారం చేస్తున్నాను. ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి. మనకు స్థానికుడు, మన బార్ మెంబరు, ఒక న్యాయవాదుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది పాలిటిక్స్లో. మరి ఉన్నోళ్ళని కూడా కాపాడుకోకపోతే
ఈ రాజకీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలు తర్వాత గాడి తప్పే పరిస్థితి ఉంటుంది పరిపాలన. మనం న్యాయవాదులుగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళం, రాజ్యాంగాన్ని రాసినటువంటి వాళ్ళం, రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వాళ్ళం, లోపాలుంటే సరి చేసినటువంటి వాళ్ళం, భవిష్యత్తులో ఇంకా సవరణలు చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆర్టికల్స్ పెట్టినటువంటి పెద్దలు, ఆనాడు ఉన్నటువంటి భారతరత్న అంబేద్కర్ గారి కృషి వల్ల ఈ దేశం మరి ప్రజాస్వామ్యం విలువలతో కొంత ముందుకు నడుస్తుంది. వచ్చిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చినారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మినారు. తర్వాత నదులను అనుసరణ చేస్తామంటే నమ్మినారు. 370 ఆర్టికల్ రద్దు చేస్తామంటే నమ్మినారు. తర్వాత ఒకే పౌర చట్టం తీసుకొస్తామని అన్నారు. తర్వాత పేదలకు ఆహార భద్రత కల్పిస్తామన్నారు. ఇవన్నీ రంగాలలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. నరేంద్ర మోడీ నాయకత్వం ఇవాళ ఔరేక్ బార్ నరేంద్ర మోడీ 400 సీట్లు కావాలి, మొన్నటి సరిపోలేదు. ఇక మిగతా వీళ్ళంతా హిందూ వ్యతిరేకులు, దేశ ద్రోహులు, తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టు, జైళ్ళకు పంపు మనం చూస్తున్నాం. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ సత్యహరిశ్చంద్రుడి కుటుంబంలో ఉంటేనా, విలువలకు ప్రతీకగా ఉన్నారా, పరిపాలన చేస్తున్నారా, అవన్నీ చూస్తే తెలుస్తుంది. ఎవరో చాలా పార్టీలో చేర్పించుకొని మేమంతా పవిత్రమైపోయినాం, కడిగిన ముత్యం లాంటి వాళ్ళు మా అభ్యర్థులు, మీరంతా దొంగలని ఓపెన్గా ప్రధానమంత్రి వేదికల మీద ప్రకటిస్తున్నారు. భ్రష్టాచారం